వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆడదాం ఆంధ్ర నిధుల మళ్లింపు రాక్రిట్ సంస్థ అక్రమ అడ్వాన్సుల వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. రాజకీయంగా మాజీ మంత్రి రోజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిలను బాధ్యులను చేస్తూ ప్రభుత్వం ముందుకెళ్తున్నప్పటికీ పాలనా పరంగా వారు చేసిన ప్రతి పనికి ఒక ఐఏఎస్ అధికారి సంతకం తోడే ఉందనేది కాదనలేని సత్యం. ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వంలోనూ అత్యంత కీలక బాధ్యతల్లో ఉంటూ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఆ రోజు క్రీడల శాఖలో ఉండి ఈ ఫైళ్లను క్లియర్ చేశారు. ఇప్పుడు ఆయనే అడ్డం పడుతున్నారన్న వాదన కూడా గట్టిగా వినిపిస్తుంది. ఏ ప్రభుత్వంలోనైనా విధానపరమైన నిర్ణయాలు నేతలు తీసుకున్నప్పటికీ నిధుల విడుదల, కాంట్రాక్టుల కేటాయింపు ప్రక్రియ అంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుంది. రాక్రిట్ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా అడ్వాన్సులు చెల్లించాలన్నా, ఆడదాం ఆంధ్రాలో నాసిరకం కిట్ల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలన్నా సదరు శాఖ కార్యదర్శులు, ఉన్నతాధికారుల ఆమోదం తప్పనిసరి. ఇప్పుడు విజిలెన్స్ నివేదికలో నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నా అదే నివేదికలో సంతకాలు చేసిన అధికారుల పాత్రను కూడా విస్మరించడం సాధ్యం కాదు. ఒకవేళ నేతలపై చర్యలు తీసుకోవాలని భావిస్తే అదే ఫైళ్లపై సంతకాలు చేసిన నీడలాంటి అధికారులను ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ప్రస్తుత ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న కొందరు అధికారులు గతంలో వైసీపీ నేతలకు కోవట్టులుగా వ్యవహరించి ఉండొచ్చనే అనుమానాలు టీడీపీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తున్నాయి. తప్పు చేసిన అధికారులను పక్కన పెట్టి కేవలం రాజకీయ నేతలను మాత్రమే టార్గెట్ చేస్తే విచారణ అంతర్గతంగా ఆగిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే కోర్టులో ఈ కేసులు నిలబడాలంటే అధికారుల సాక్ష్యం లేదా వారిపై తీసుకున్న క్రమశిక్షణ చర్యలు ప్రాతిపదికగా మారుతాయి. తమ స్వలాభం కోసం లేదా ఒత్తిళ్లకు తలొగ్గి ప్రజాధనాన్ని ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టిన అధికారులపై చర్యలు తీసుకోకపోతే కూటమి ప్రభుత్వం కూడా విఫలమైనట్లే అనే విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి. గత ప్రభుత్వ అవినీతిని వెలికి తీస్తామని ప్రతిజ్ఞ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇది పెద్ద అగ్ని పరీక్ష. ఒకవైపు పార్టీ కార్యకర్తల నుండి నేతలను అరెస్ట్ చేయాలనే ఒత్తిడి, మరోవైపు పాలనను నడిపించే కీలక అధికారుల ప్రమేయం, ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడం సవాలుతో కూడుకున్న పని. అధికారులను రక్షించి నేతలను శిక్షించాలనుకోవడం న్యాయపరంగా కష్టమవుతుంది.